సౌదాలు వాగు పోరంబోకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ అనుమతి లేకుండా 8 అంతస్తులతో విలాస భవనం ప్రస్తుత టీడీపీ ప్రధాన కార్యాలయం అదే. దీనిపై కోర్టులో కొనసాగుతున్న విచారణ. రాష్ట్ర వ్యాప్తంగా రాజకోటల్లో టీడీపీ ఆఫీసులు జీవోలన్నీ బాబు హయాంలోనే ఏకంగా ఉండవల్లిలోని అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం. విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ స్థలాలను లాక్కొని టీడీపీ ఆఫీసు ఏర్పాటు. విశాఖలో దస్పల్లా కొండను తొలచి కార్యాలయాన్ని కట్టించిన టీడీపీ. కాకినాడలో జడ్పీ భవనాన్ని స్వాధీనం చేసుకొని టీడీపీ ఆఫీసుగా నిర్మాణం. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూముల్లో ఎన్టీఆర్ భవనం. తమకు అనుకూలంగా గతంలోనే పార్టీలకు భూములు కేటాయించే విధానం తెచ్చుకున్న చంద్రబాబు వాటి ఆధారంగానే కేటాయింపులు. పక్కనున్న పేదల స్థలాలు సైతం కబ్జా. తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై తప్పుడు ప్రచారాలు. ఇగో పచ్చ సౌదాలంటే 8 అంతస్తులతోని మంగళగిరిలో నిర్మాణం చేసినట్ట వాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవనం. ఇది కనిపించట్లే తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకి కానీ ఎల్లున్న ప్రభుత్వానికి కానీ ఇవి కనిపించట్లే. ఓన్లీ వైఎస్ఆర్సీపీఏ కనిపిస్తున్నట్టు. దీన్ని కక్ష సాధింపు అనకపోతే ఏమంటారు? దీన్ని విధ్వంసం అనకపోతే ఏమంటారు? దీన్ని ఉన్మాదం అనకపోతే ఏమంటారు? దీన్ని సైకోతనం అనకపోతే ఏమంటారు అనేది ఇలా ఏపీలో ఉన్న సగటు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుకుంటున్నారు. ఎస్, మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాల్ని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ ఇళ్లలో కబ్జా ఉన్నాగానే ధ్వంసం చేయండి, విధ్వంసం చేయండి. అట్ ద సేమ్ టైం మిగతా పార్టీ కార్యాలయాలు మిగతా పార్టీ నాయకులకు సంబంధించి కూడా మీ పార్టీ నాయకులకు సంబంధించి కూడా అట్లే చేసి ఉంటే మీది ఇది ఉన్మాదం కాదు, విధ్వంసం కాదు, సైకోతనం కాదు, కక్ష సాధింపు కాదు. ఇది నిజంగా రూల్ ప్రకారం చేస్తుంది, హ్యాట్సప్ అని చెప్పొచ్చు. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఇప్పుడు మీరు నిర్మించుకున్న కార్యాలయాలు వాగులు పోరంబోకులలో జిల్లా పరిషత్ ఆఫీసులను కబ్జా చేస్తారు, దళితులకు ఇచ్చిన భూములలో పార్టీ ఆఫీసులు కడతారు. వాటికి అనుమతులు ఉండవు. కానీ వాటికి అనుమతులు ఉన్నట్టు ఇక వాళ్ళే నీతివంతులైనట్టు, సత్య హరిశ్చంద్రులు ఇంటి పక్కన ఉన్నట్టు, వీళ్ళే సత్య హరిశ్చంద్రులు అన్నట్టు, యువతల వాళ్ళంతా తప్పుడు మనుషులు, తప్పుడు పార్టీలు అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం. ఇది ముమ్మాటికి కక్ష సాధింపే అనేది ఇలా ఏపీలో మెజారిటీ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ కక్ష సాధింపు కోసం కాదు చంద్రబాబు నాయుడు గారిని కూటమిని ముఖ్యమంత్రి చేసింది, ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. ఈ కక్ష సాధింపు చేయడానికి అయితే అవసరం లేదు. ప్రభుత్వాలు దేనికి ఉండాలి? ప్రజల కోసం ఉండాలి, ప్రజలకు అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సంక్షేమం చేయడానికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి. మీరు ఇట్లా కక్ష సాధింపు భవనాలు కూల్చేసి విధ్వంసం చేస్తామంటే సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక రౌడీ ఇజానికి నాంది పలికే. ప్రభుత్వమే డైరెక్ట్గా పక్షపాత ధోరణితోనే ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఎటుపోతారు? ప్రజల ఆలోచన విధానం కూడా అట్లే వస్తారు రేపు. కాబట్టి ఈ పచ్చ సౌదాలు మీకు కనిపించట్లేదా అని చెప్పి ఈ సాక్షి పత్రిక ఒక వార్త వేసింది. వాస్తవంగా ఇది పోరంబోకు వాగు భూమిలో ఉందట. మరి దీన్ని కూడా నిజంగానే మీరు ధ్వంసం చేసి బుల్డోజర్లు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి కూల్చుంటే చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సప్ చెప్పేవాళ్ళు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు నిబంధనలు పాటిస్తారు, అతిక్రమించడు, కక్ష సాధింపు ఉండదు ఆయనకి, ఆయన విధ్వంసం చేయడు అని చెప్పి అనుకుంటారు. మరి దీన్ని ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రజలు మనం కూటమి ప్రభుత్వం వస్తే ఏదో అభివృద్ధి అయింది అనుకుంటే విధ్వంసం చేస్తాడు, బుల్డోజర్ల పరిపాలన వచ్చింది, ప్రొక్లైన్ల పరిపాలన వచ్చింది, ప్రొక్లైన్లు బుల్డోజర్లే దర్శనం ఇస్తున్నాయి అని చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రొక్లైన్లు బుల్డోజర్లు పెట్టే ప్రభుత్వాన్ని కాదు మేము కోరుకుంది అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటుంది. ప్రజలు అనుకునేది నిర్మాణాలు చేయాలనుకుంటారు కానీ నిర్మాణాలను కూల్చాలనుకోరు. నిర్మాణాలు కూల్చే వాళ్ళని విధ్వంసకారులు అంటారు, నిర్మాణం చేసే వాళ్ళని నిర్మాతలు అంటారు, అభివృద్ధి ప్రదాతలు అంటారు, అభివృద్ధి చేసేవాళ్ళు అంటారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు అంటారు, ప్రజల్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు అంటారు. ఇలా అధికారం ఉందని చెప్పి ఇట్లాంటివి చేస్తే అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఎవరిని ఎన్ని రోజులు ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అనేది వాళ్ళకి స్పష్టమైన క్లారిటీ ఉంటుంది. దీన్ని అన్నీ గమనిస్తున్నారు.